ఒక విమానంలో 5 మంది వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఆ 5 మంది వ్యక్తులు ఎవరంటే ఒకరేమో పైలట్, రెండోది రాజకీయ నాయకుడు, మూడోది ఒక దొంగ, నాలుగోది ఒక టీచర్, ఐదోది ఒక స్టూడెంట్. విమానంలో ఒక టెక్నికల్ సమస్య వచ్చి విమానం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అందులో 4 పారాషూట్లు మాత్రమే ఉన్నాయి. ఆ పైలట్ ఆ విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నం చేసి చివరికి ఇలా అనౌన్స్ చేశాడు, విమానంలో ఏవో 4 పారాషూట్లు మాత్రమే ఉన్నాయి. పైలట్ ఏమన్నాడంటే, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నేను చనిపోతే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు అని చెప్పి ఒక పారాషూట్ తీసుకొని దూకేస్తాడు. ఇక రాజకీయ నాయకుడు ఏమన్నాడంటే, నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచాను, నేను బ్రతకడం చాలా ముఖ్యమని చెప్పి ఒక పారాషూట్ తీసుకొని దూకేస్తాడు. ఇక దొంగ ఏమన్నాడంటే, మీ చావు మీరు చావండి అని చెప్పి ఒక పారాషూట్ తీసుకొని దూకేస్తాడు. ఇక మిగిలింది ఒక స్టూడెంట్, ఒక టీచర్, కానీ అక్కడ మిగిలి ఉన్నది ఒక పారాషూట్ మాత్రమే. అప్పుడు గురువు ఇలా అంటాడు, పాప నువ్వు చాలా చిన్న పిల్లవి, నువ్వు ఈ దేశానికి భవిష్యత్తు ఆశాకిరణం, నువ్వు ఎలాగైనా బ్రతకాలి, ఈ పారాషూట్ తీసుకొని నువ్వు దూకేయమ్మా అని. మన దగ్గర ఇప్పుడు 2 పారాషూట్లు ఉన్నాయి. గురుగారు ఆశ్చర్యంతో, అదేలాగమ్మా, ఉన్నది ఒకటే కదా, రెండేలా వచ్చాయని అడుగుతాడు. అప్పుడు ఆ పాప అంటుంది, ఇందాక దూకిన దొంగ పారాషూట్ అనుకుని నా బ్యాగ్ తీసుకొని దూకేశాడు గురుగారు. ఇతరుల యొక్క మేలు కోరేవాడు ఎలాగైనా రక్షించబడతాడు.